హలో. కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం. నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమవుపో. మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు ఇఫ్టు ప్రసాద్ విరచిత అంశంగా పాలస్తీనా విప్లవ వీరుడు జార్జెస్ అబ్దుల్లా విమోచన అనేటువంటి ఈ అంశాన్ని మన కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను, వినండి. పాలస్తీనా విప్లవ వీరుడు జార్జెస్ అబ్దుల్లా విమోచన. ఇక వినండి. 40 ఏండ్ల కఠోర జైలు జీవితం గడిపిన పాలస్తీనా విప్లవ నేత విడుదల ఓ చారిత్రక సందర్భం. అంతర్జాతీయంగా పాలస్తీనా సంఘీభావ ఉద్యమ చరిత్రలో ఓ ప్రేరణాత్మక ఘటన. జార్జెస్ అబ్దుల్లాకు విప్లవ స్వాగతం. లెబనాన్లో పాఠశాల టీచర్గా ఉద్యోగం చేస్తూ జార్జెస్ ఇబ్రహీం అబ్దుల్లా 1970లలో పాలస్తీనా జాతీయ విమోచన పోరాటానికి ఆకర్షితుడయ్యాడు. ఉద్యోగానికి స్వస్తి చెప్పి పాలస్తీనా జాతీయ విమోచన పోరాటానికి జీవితాన్ని అంకితం చేశాడు. నాటి నుండి ఆ విమోచన ఉద్యమ పదం పట్టాడు. కమ్యూనిస్టు సిద్ధాంతానికి ప్రభావితుడై పాలస్తీనా విమోచన యుద్ధ పందా చేపట్టాడు. పాలస్తీనాలో అమెరికా అండతో ఇజ్రాయేలీ జియోనిస్ట్ రాజ్య టెర్రర్ని సాయుధంగా ఎదిరించే బాటలో సాహసిక నేతగా అరబ్ సమాజంలో గొప్ప ప్రజాదరణ పొందాడు. 1982లో జరిగిన యునైటెడ్ స్టేట్స్ ఇజ్రాయేలీ దౌత్యవేత్తల హత్య కేసులో 1984లో అరెస్ట్ అయ్యాడు. ఫ్రాన్స్ కోర్టు 1987లో శిక్ష విధించింది. 40 ఏండ్లుగా ఫ్రాన్స్ జైళ్లలో మగ్గుతున్నాడు. ఫ్రాన్స్ న్యాయ సూత్రాల ప్రకారం 25 ఏండ్లు జైలు జీవితం గడిపాక విడుదల కోసం పిటిషన్ దాఖలు చేసే అర్హత లభిస్తుంది. అయినా నేటికీ విడుదల చేయలేదు అతన్ని. ఈ కాలంలో విడుదల కోసం 11 సార్లు పిటిషన్స్ మూవ్ చేశారు. తనను విడుదల చేయొద్దని ఫ్రాన్స్ సర్కారుపై అమెరికా, ఇజ్రాయిళ్లు ఒత్తిళ్లు తెస్తున్నాయి. ఆ ఒత్తిళ్లకు ఫ్రాన్స్ సర్కార్ తలవంచి సామ్రాజ్యవాద బుద్ధిని చాటుకుంటుంది. ఇది ఇలా ఉండగా ఆయన విడుదల కోసం ఫ్రాన్స్లో ఆందోళనలు పెరిగాయి. ఇంకోవైపు అరబ్ దేశాల్లో నిరసన వెల్లువెత్తుతుంది. లెబనాన్ ఆందోళనల గురించి ఇక చెప్పాల్సిన అవసరం లేదు. ఇజ్రాయేలీ, అమెరికాల ఒత్తిళ్లకు తలవంచి ఎంతకాలం ఫ్రాన్స్ లొంగి ఉంటుంది? ఈ నేపథ్యంలో అమెరికా, ఇజ్రాయిల్లపై ఫ్రాన్స్ కూడా కౌంటర్ ఒత్తిళ్లకు దిగింది. ఫలితంగా 2 దేశాల దుష్ట సర్కార్లు ఒక మెట్టు దిగాయి. కనీసం హత్యానేరం పట్ల ఆయన క్షమాపణ కోరే షరతును విధించాలనే అభ్యర్థనతో అమెరికా, ఇజ్రాయిల్ ఇటీవల ఫ్రాన్స్కి సూచన చేశాయి. ఇది కూడా నెలలు దాటింది. అయితే క్షమాపణ చెప్పటానికి అబ్దుల్లా నిరాకరించాడు. పాలస్తీనా నరమేధంతో పాటు మానవ హక్కుల హననం నుండి పొందిన ప్రేరణతో తాను చేపట్టిన చర్యగా ప్రకటించాడు. సహజ న్యాయ సూత్రాల ప్రకారం తన చర్య చాలా న్యాయమైందని కోర్టు ఎదుట ప్రకటించాడు. క్షమాపణ చెప్పి రాజకీయ ఆత్మహత్యా సదృశ్యమైన విడుదల కోసం ఎన్నటికీ అంగీకరించే ప్రసక్తే లేదు అని స్పష్టం చేశాడు. క్షమాపణ చెప్పి పాలస్తీనా జాతికి కళంకం తెస్తూ విడుదలయ్యే కంటే జైల్లో శేష జీవితం సాగించటమే పాలస్తీనా జాతి ఆత్మగౌరవ పరిరక్షణ చర్య అవుతుంది అని చాటాడు. ఆ నేపథ్యంలో ప్యారిస్ కోర్టు నిన్న బేషరతుగా విడుదల చేయటానికి ఆదేశించింది. లెబనాన్ వెళ్ళి జీవితకాలంలో తిరిగి ఫ్రాన్స్ రావద్దనే షరతును కోర్టు విధిస్తూ ఆదేశం ఇచ్చింది. ఫ్రాన్స్ భూభాగంలోకి రానివ్వకపోతే
విశ్వమానవుడైన కమ్యూనిస్ట్ విప్లవ వీర యోధునికి పోయేదేమి ఉంటుంది? అబ్దుల్లా విడుదల కోసం ఫ్రాన్స్లో నిరవధిక ఆందోళనలు జరిగాయి. ఆయన్ని బంధించిన జైళ్ల ఎదుట జరిగావి అయ్యి. గాజా విధ్వంస ప్రక్రియ తర్వాత అవి ముమ్మరం అయ్యాయి. ముఖ్యంగా ఇంతవరకు తిరుగులేని సైనిక రాజ్యంగా చెప్పబడే ఇజ్రాయిల్ని ఇరాన్ తుత్తునీయులు చేసిన తరువాత వెస్టేషియా రాజకీయ వాతావరణం పూర్తిగా మారింది. మరీ ముఖ్యంగా అనూహ్య స్థాయిలో ఇటీవల ఇరాన్ ప్రతిఘటనతో అరబ్ ప్రపంచంలో కొత్త వెల్లువ ప్రారంభమైనది. అబ్దుల్లా విడుదల కోసం జరిగే ఆందోళనకు ఇదో కొత్త ఊపు ఇచ్చింది. లెబనాన్లో కూడా పెరిగాయి. ఈ వెలుగులో బేషరతుగా విడుదల కావటం వెస్టేషియాలో, ముఖ్యంగా అరబ్ దేశాల్లో పండగ వాతావరణం ఏర్పడింది. అందుతున్న సమాచారాన్ని బట్టి ఆయన జైలు నుండి ఈ నెల 25న విడుదల కానున్నాడు. జైలు నుండి విడుదల సందర్భంగా ఫ్రాన్స్లో పాలస్తీనా సంఘీభావ బృందాలు, వేదికలు ముమ్మరంగా స్వాగత ఏర్పాట్లలో మునిగిపోయాయి. 40 ఏండ్ల తరువాత మాతృదేశంలో అడుగుపెట్టనున్న సమయంలో లెబనాన్లో స్వాగత సన్నాహక ఏర్పాట్లు కూడా జోరుగా జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అబ్దుల్లా యువకునిగా జైలుకు వెళ్ళాడు. తన వయస్సు ఇప్పుడు 74 ఏండ్లు. ఈ వృద్ధాప్యంలో కూడా ఉక్కు గుండెతో నిలబడ్డాడు. కఠోర జైళ్ల ఊచల మధ్య 40 ఏండ్లు శిక్ష అనుభవించిన నేపథ్యంలోనూ క్షమాపణ చెప్పేది లేదు అన్న ఆ విప్లవ యోధుడి త్యాగ నిరతిని మనస్ఫూర్తిగా స్మరిద్దాం. రేపో మాపో ఇజ్రాయిల్ నరహంతక ప్రభుత్వం ఓటమిని అంగీకరించి గాజా నుండి సైన్యాల్ని ఉపసంహరణ చేసుకోక తప్పదు. ఆ సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ చారిత్రక సంధి దశలో ఈ యోధుని విడుదల చాలా ప్రాధాన్యత గలది. జియోనిస్ట్ ఇజ్రాయిల్ దురాక్రమణకు 77 ఏండ్లు నిండింది. పాలస్తీనా జాతి నరమేధానికి 3 పాతికలు దాటింది. అయినా ఆ జాతి ధర్మయుద్ధాన్ని చేస్తూనే ఉంది. నేటికే అదొక నెత్తురోడుతున్న గాయంగా యుద్ధం చేస్తూ ఉంది. సుప్త కంకాళాల మధ్య యుద్ధారావాల్ని వినిపిస్తూనే ఉంది. అది లొంగిపోలేదు, ఎన్నటికీ లొంగిపోదు. అది మండే మంట, రగిలే అగ్నికణం. జియోనిస్ట్ ఇజ్రాయిల్ సృష్టించిన అమానుష నరమేధం నుండే రేపటి నవ పాలస్తీనా రాజ్యం ఆవిర్భావానికి చరిత్ర పురుడు పోసుకునే ఈ చారిత్రక వేళ అబ్దుల్లా విడుదల ఓ చారిత్రక సందర్భం. పాలస్తీనా జాతీయ విమోచన పోరాటం ఓ సమగ్ర విజయానికి రేపో మాపో చేరువ కానున్న చారిత్రక వేళ. పాలస్తీనా విమోచన ధర్మయుద్ధ ఆత్మగౌరవ పతాకాన్ని నిలబెట్టడానికి ఆ విప్లవ వీర యోధుని త్యాగం చిరస్మరణీయమైనది. ఓ విదేశీ సామ్రాజ్యవాద దేశ కఠోర జైలు ఊచల మధ్య సైతం ఉక్కు మనిషిగా నిఠారుగా నిలబడ్డాడు. పాలస్తీనా జాతీయ విమోచన ధర్మయుద్ధ పతాకాన్ని విశ్వవీధుల్లో ఎగరవేస్తున్న 74 ఏండ్ల వృద్ధ కామ్రేడ్ విడుదల సందర్భంగా మనము స్వాగతం పలుకుదాం అంటూ ఇఫ్టు ప్రసాద్ గారు అందజేసిన పాలస్తీనా విప్లవ వీరుడు జార్జెస్ అబ్దుల్లా విమోచన అనేటువంటి ఈ అంశాన్ని మన కానమోకు కథావచన శ్రోతలకు ప్రపంచ సమాచారంగా ఈ అంశాన్ని వినిపించాను. విన్నారుగా. ధన్యవాదాలు.